శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్లే ముందుగా భగవంతుడు 5 సంకేతాలు తెలియజేస్తాడు. ఆ సంకేతం మీ కంట పడిందంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని అస్సలు అనుకోవద్దు. ఈ విశ్వంలోనే ఒక గొప్ప శక్తి, ఆ భగవంతుని సంకల్పం మిమ్మల్ని ఈ మాటలు వినేలా చేసింది. ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే కుంభరాశి వారైన మీ జీవితంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు సంభవించబోతుంది. మీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలతో నిండిన పాత పేజీలు త్వరలోనే ముగిసిపోనున్నాయి. ఆ స్థానంలో ఆనందం, విజయం అనే కొత్త పేజీలు తెరుచుకోనున్నాయి. ఈ ప్రత్యేకమైన సందేశంలో మీ జీవితం ఒక సానుకూల మలుపు తీసుకోవడానికి ముందు ఆ భగవంతుడు మీకు పంపించే 5 స్పష్టమైన సంకేతాల గురించి అత్యంత లోతుగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ సంకేతాలు మీ భవిష్యత్తుకు దీపస్తంభాల దారి చూపిస్తాయి, మిమ్మల్ని సిద్ధం చేస్తాయి. ఈ సంకేతాలు చూడటానికి చాలా సాధారణంగా మీ రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలా అనిపించవచ్చు. కానీ ఈ 5లో ఒక సందేశం మీ జీవితంలో చోటు చేసుకున్న ఇక మీ దశ తిరిగినట్టేనని బలంగా నమ్మండి. ఆ భగవంతుడు మీకోసం ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తున్నాడు. దానిని మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం మీకు అర్థమైన రోజు మీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. అవునండి, మీరు వింటున్నది అక్షరాల సత్యం. మీ పూజలకు సమాధానం దొరికే రోజు చాలా దగ్గరలోనే ఉంది. మీరు ఎంత తీరిక లేకుండా ఉన్నా, ఎన్ని పనుల ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నా దయచేసి కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకోండి. మీ పనులన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మేము చెప్పబోయే విషయాలను మీ ఆత్మ లోతుల్లోకి ఇంకేలా వినండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెని తాకుతుంది. మీ భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, మీ అంతరాత్మతో మీరు జరపబోయే ఒక సంభాషణ వీడియో. ఎక్కడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూస్తూనే ఉండండి. ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కుంభరాశి వారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుడులు ఉంటాయి. ఈ రాశివారు సాధారణంగానే చాలా కష్టపడే తత్వం ఉన్నవారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొని ఉంటారు. వారి జీవితం పూలపాన్పులా కాకుండా ముళ్ళబాటలో సాగిన అనుభవాలు వారికి అనేకం ఉంటాయి. అయితే వారు ఈ కష్టాలకు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు. బాల్యం నుంచే బాధ్యతలు మోయటం వీరికి అలవాటుగా మారుతుంది. ఈ పట్టుదల, కార్యదీక్షే వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. ఈ అనుభవాలు వారిని వయస్సుకు మించిన పరిణితిని అందిస్తాయి. వారిని ఒక యోధుడిలా తయారు చేస్తాయి. కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ. వారి హృదయం కరుణతో నిండి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటారు. కానీ నిజమైన స్నేహితులు చాలా తక్కువ. ఎటువంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు. కానీ వారి మనసును అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు. కుంభరాశి వారు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. బానిసత్వాన్ని అస్సలు వహించరు. ఇతరుల కింద పనిచేయటం, వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు. పాతకాలపు పద్ధతులను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తారు. ఎందుకంటే వారి ఆలోచన విధానం ఎప్పుడు ముందుకు సాగుతుందో సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ ముందు ఉంటారు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడూ దాగి ఉంటాడు. ఈ రాశివారు పుట్టుకతోనే తెలివైన వారు. వారి బుద్ధి చాలా చురుకైనది. కొత్త విషయాలను నేర్చుకోవటంలో, కొత్త ఆలోచనలు చేయటంలో వీరు ముందుంటారు. సైన్స్, టెక్నాలజీ, కళలు వంటి రంగాల్లో రాణిస్తారు. ఎందుకంటే వారి మెదడు సృజనాత్మకతతో నిండి ఉంటుంది. వారి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కుంభరాశి వారు ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తారు. డబ్బు కంటే విలువలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి తాము ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి.
అందుకే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయట పెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవటం చాలా కష్టం. అది ఒక సముద్రం లాంటిది. ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసును విప్పుతారు. అర్హత కొందరికే దక్కుతుంది. ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవటం చాలా కష్టం. వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి వారినైనా ఎదిరిస్తారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం. వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కుంభరాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్లే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవటానికి ఇష్టపడతారు. వారి జీవనశైలి, వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది. వారి చుట్టూ ఒక రహస్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుటుంబం, స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ. బంధాలకు ఎంతో విలువ ఇస్తారు. కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని కోరుకుంటారు. వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించరు. వారి స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఊరుకోరు. వీరిలో చాలా మందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ వారి భక్తి ఆడంబరంగా ఉండదు. వారి భక్తి ఆచారాలు సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది. దేవుడు అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడూ ఉంటాడు. సత్యాన్ని వెతుకుతూ ఉంటాడు. కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు. వారిని అర్థం చేసుకోవటం, ఒక కాళ్ళ వారిని అర్థం చేసుకుని వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వారికంటే మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు మరొకరు ఉండరు. కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు. వారి జన్మకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుంది. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన, కరుణామయమైన మనసు మీది. అయితే విధి చిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుంచి పూలపాన్పులా ఉండదు. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో అవమానాలను, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదిగారు, రాటు తేరారు. మీ వయసుకు మించిన బాధ్యతలను, కొన్నిసార్లు భరించలేని కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడో కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోరు. అదే మీ గొప్పతనం. అదే మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైన ఇవ్వడానికి వెనుకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. ఆ గాయం ఎప్పటికీ మానదు. మీ జీవితం నుంచి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడరు. కుంభరాశి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రకాశంగా, ప్రశాంతంగా ఉంటారు. వారి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ, వారి కళ్ళల్లో ఒక తెలివి, లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందిన మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు. ఎటువంటి సందేహం లేదు. వీరి జీవితం కుట్రలు, కుతంత్రాలు ఒక భాగం. ఎందుకంటే వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వీరిని కించపరచాలని చూసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ చివరికి వారే పతనమవుతారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలే వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. ప్రతి అనుభవం వారిని మరింత రాడ్డుతీరేలా చేస్తుంది, ఒక వజ్రంలా మారుస్తుంది. ఈ కుంభరాశి వారిని జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావటానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. వీరి మంచితనాన్ని అలుసుగా తీసుకునేవారే. ఈ కుంభరాశి వారి పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ.
ఇది ఆ భగవంతుని యొక్క కీలకమైన తిరుగులేని నిర్ణయం. ఈ ఉదయం మీరు నిద్రలేచినప్పుడు కొత్త ఆశతో, కొత్త నమ్మకంతో మీ కర్మల వైపు మీ అడుగులు వేయండి. మీ భాగ్యం నిర్ధారించబడుతుంది. ఆ భగవంతుడు బంగారు కలంతో మీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నాడు. ఇది మీ జీవితంలోకి సానుకూల శక్తులు ప్రవహించే సమయం. మీరు ఇప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం నుండి పూర్తిగా దూరం అవుతున్నారు. ఆ భగవంతుడు మీతో ఇలా చెబుతున్నాడు, ఓ భక్తుడా, ఇక నీ ఆర్తనాదాలు చాలు. నా ఆశీర్వాదాన్ని స్వీకరించు. పుణ్యాత్ములు, మంచివారు అనుకోకుండా నీతో కలుస్తారు. నీకు సహాయం చేస్తారు. నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. మీరు ఇప్పటి వరకు అనుభవించని నిజమైన సంతోషాలు ఇప్పుడు మీ వద్దకు వరదలా వచ్చి చేరుతాయి. ఈ మాటలను మీ ఆత్మతో స్వీకరించండి. ఇది ఆ భగవంతుని యొక్క దివ్య నిర్ణయం. మీ బంగారు భవిష్యత్తు సూర్యకాంతిలా ప్రకాశిస్తూ మిమ్మల్ని పిలుస్తుంది. మీ మనసులోని అశాంతి, అలజడి ఇప్పుడు పూర్తిగా సమసిపోతుంది. మీరు అత్యంత అదృష్టవంతులు. ఈ సందేశం ద్వారా ఆ పరమేశ్వరుడు మీకు చెప్పదలిచింది ఏమిటంటే, మీ జీవితంలోని కష్టాలు, అడ్డంకులు, సమస్యలు ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీ మార్గం సుగమమవుతుంది. మీ ముందు ఏదో అద్భుతం జరగబోతుందని మీ అంతరాత్మ మీకు చెబుతుంది. దాన్ని విస్మరించవద్దు. మీ జీవితంలోకి ఒక గొప్ప సత్యం ప్రకాశిస్తుంది. మీరు అంతర్గతంగా ఒక తీవ్రమైన మార్పును అనుభవిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే పనులు, మీరు చెప్పే మాటలు నిజమవుతాయి. వాటిని సాధిస్తున్నారు. మీ భాగ్యాన్ని మార్చడానికి ఏదో ఒక దైవిక శక్తి మిమ్మల్ని వెతుకుతుంది. మీ భాగ్యం ఉదయించబోతుంది. మీరు మీ కలంతో, మీ సంకల్పంతో రాసుకున్నది మీ భాగ్యంగా మారబోతుంది. మీ చేతిలో అదృష్ట గీతలు ప్రకాశించబోతున్నాయి. మీ భాగ్యరేఖ జ్వలిస్తుంది. మీరు చాలా కష్టపడ్డారు. ఆ కష్టాల దశ ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు మీరు నాటిన విత్తనాలను, ఫలాలను పొందే సమయం వచ్చింది. మీ భవిష్యత్తుకు మీరే సృష్టికర్తగా మారండి. ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. మీ శత్రువులు, మీకు కీడు చేసిన వారు ఇప్పుడు మీ జీవితం నుంచి వాటంతట వారే దూరం అవుతున్నారు. మీరు గతంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం యొక్క అద్భుతమైన ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. భయపడకండి, ఆందోళన చెందకండి. మీ సమయం అత్యంత అమూల్యమైనది. మీ విలువను మీరు గుర్తించండి. మీరు సాధారణ మనుషులు కారు. మీరు దైవిక శక్తులతో సంబంధం కలిగి ఉన్న ప్రత్యేక వ్యక్తులు. మీ కష్టాలే మీ అతిపెద్ద బలంగా మారాయి. ఆ అనుభవాలే మిమ్మల్ని తీర్చిదిద్దాయి. ఇప్పుడు ఆ భగవంతుడి మీకు విజయం, సంతోషం, శాంతి మాత్రమే ఇచ్చే మార్గాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు. మీ కలలను సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తుంది. దానిని అందిపుచ్చుకోండి. ఈ సందేశం మీ దృష్టికి రావటం కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది భగవంతుడు మీకు పంపిన ప్రత్యక్ష సంకేతం. ఇక మీరు వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మీ విజయం వైపు అడుగులు వేయాలి. మీ కలలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవాలి. ఆ భగవంతుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ చేయి విడిచిపెట్టడు. మీ నమ్మకాన్ని వమ్ము చేయడు. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో లేదా దేవుని పటం ముందు ఆ మహాశివుడికి ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా ప్రతిరోజు దీపం వెలిగించి ఓం నమశివాయ అని 108 సార్లు జపిస్తూ ప్రార్థించడం వల్ల మీ కోరికలు అత్యంత త్వరగా నెరవేరుతాయి. ఈ దీపం మీ మనసుకు శాంతిని ఇస్తుంది. మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల దైవిక శక్తిని నింపుతుంది. ఈ చిన్న ఆచారంతో మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. సాక్షాత్తు ఆ మహాశివుడు మీ ఇంట్లో, మీ చుట్టూ, మీ ఆలోచనలో తిరుగుతున్నాడనడానికి ఇవే స్పష్టమైన, తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలను, హోమాలను ఏమీ కోరుకోవటం లేదు. ఆయనకు కావాల్సింది కేవలం మీ స్వచ్ఛమైన భక్తి, మీ నిర్మలమైన నమ్మకం మాత్రమే. ఆ ఒక్క నమ్మకం చాలు. ఆయన మీకోసం ఏదైనా చేస్తారు. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దారిద్ర్యం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలని ఇక శాశ్వతంగా తొలగిపోతాయి. అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించాలి. సంపూర్ణ విశ్వాసంతో, శరణాగతి భావంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. మీ ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనలో ఓం నమశివాయ అని స్మరించుకోండి. మీ భారమంతా ఆయన పాదాల వద్ద ఉంచండి. ధైర్యంగా ముందడుగు వేయండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి
ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.